హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వ కొబ్బరి బూరె చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లోపల స్టఫింగ్ గూడా చూసారు గదా! ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి, ఇందులోకి 1:30 కప్పు నీళ్లు వేసుకునేయాలి. అలానే ఒక అరకప్పు పంచదార వేసుకునేయాలండి. ఇవి మీకు స్పూన్ మెజర్‌మెంట్‌తో చెప్పాలంటే 4 స్పూన్లు ఉంటుంది పంచదార అనేది. అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి, ఈ పంచదారనంతా చక్కగా ఇలా కరిగించుకునేయాలి. పంచదార అంతా బాగా కరిగిపోయి నీళ్ళనేది మసులుతూ ఉండాలండి. కొద్దిగా బాగా ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు నిండా సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు గదా! ఇలా రవ్వ వేసిన తర్వాత మంటనేది సిమ్‌లో పెట్టుకునేసి చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి. మనకిది తొందరగానే చిక్కబడిపోతుంది. మంటనేది మీడియం గాని, హై ఫ్లేమ్ గాని అస్సలు పెట్టకూడదు. అడుగంటేస్తదండి అలా పెట్టినామంటే. సిమ్‌లోనే ఇలా మొత్తం ప్రాసెస్ అంతా చేసుకునేయాలి. ఇలా మనకి గట్టి పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలానే పక్కన పెట్టుకునేయాలండి. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇది నేను మిక్సీ పట్టి వేసుకున్నాను ఒక కప్పు నిండా. మీరు సన్నగా తురిమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా నేతిలో కొబ్బరిని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకునేద్దాము. ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముకి 2 స్పూన్లు బెల్లం సరిపోతుందని మీకు డౌట్ రావచ్చు. సరిపోతుందండి కరెక్ట్‌గా ఎక్కువ తక్కువ అవ్వకుండా. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా అయితే వేసుకోండి. ఇప్పుడు మనం బెల్లము, ఇలా ఎండు కొబ్బరినంతా కలుపుతూ ఉన్నామంటే ఇందులోంచి మనకి ఆయిల్ అనేది ఇలా పైకొస్తుంది. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. 2 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేసినామంటే కొద్దిగా చల్లారుతుందండి. ఈ లోపల మనము సూజీ రవ్వనంతా కలిపి పెట్టుకున్నాం గదా! దీన్ని మెత్తగా కలుపుకునేయాలి. బొంబాయి రవ్వ అనేది మనకి తొందరగానే చల్లారిపోతుందండి. వేడి మీద అయితే చెయ్యి కాలుతుంది గదా! కొంచెం గోరువెచ్చగా ఉన్నా గూడా పర్లేదు. గోరువెచ్చగా ఉన్నా గూడా ఇలా చక్కగా కలుపుకునేయొచ్చు. ఇప్పుడు ఈ పిండినంతా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకునేయాలండి. ఒక 2 నిమిషాలు ఇలానే కలిపినామంటే మనకిది రౌండ్ ఉండలాగా వస్తుంది చూడండి. చూసారు గదా! ఇప్పుడు ఇందులోంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బూరెల్లాగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తా ఉండాను. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకునేసి రౌండ్‌గా చేసి చేత్తో ఇలా నొక్కుకునేయాలి. ఇలా చేత్తో అటు ఇటు సైడున అన్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఈ బెల్లం స్టఫింగ్‌ని పెట్టుకునేయాలి. ఇలా మనం కొంచెం మీడియం సైజ్ పెట్టుకునేసి అన్ని వైపులా ఇలా చక్కగా కవర్ చేసుకునేయాలి. మనం కుడుములు చేస్తాం గదా! అదే మాదిరిగా అండి. ఇలా చేసుకునేసి చేత్తోనే రౌండ్ బాల్‌లాగా చేయాలి. ఇలా రౌండ్‌గా చేసిన తర్వాత మళ్ళీ చేత్తో ఇట్లా నొక్కి పెట్టుకునేయాలి. మనకెక్కడ ఇది గ్యాప్ అనేది రాకుండా చక్కగా వచ్చింది చూడండి. చూసారు గదా! ఇలా చేసుకున్న వడని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి, ఇంకొకటి గూడా చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా కొంచెం పిండి తీసుకునేసి, చేత్తో ఇలా రౌండ్‌గా అనుకునేయాలి. అనుకున్న తర్వాత కొంచెం ఇలా నొక్కిపెట్టి, సెంటర్‌లో మళ్ళా మనము ఈ స్టఫింగ్ అనేది పెట్టుకునేయాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని సేమ్ అదే మాదిరిగా కవర్ చేసుకోవాలండి. మనం రవ్వను గూడా చక్కగా కలుపుకునేయాలి కలిపేప్పుడు. నీళ్ళలో ఉడకబెట్టేది కాకుండా చేత్తో గూడా బాగా కలిపినామంటే రవ్వనేది సాఫ్ట్‌గా అవుతుంది. అప్పుడు మనకి చీలకుండా ఇలా వడల్లాగా వచ్చేస్తాయి. చూసారు గదా! ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. రౌండ్ గూడా మీకు చూస్తా ఉంటే అర్థమైపోతుంది చూడండి. ఇదే మాదిరిగా అన్నీ చేసుకునేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిందా లేదా అని ఇలా కొంచెం పిండి వేసి చూసి తర్వాత వడలు వేసుకోవాలండి. వడలు గూడా ఎక్కువ వేయకూడదు. ఇలా 2 గాని, 3 గాని వేసుకోవాలి. మనం ఇలా అటు ఇటు తిప్పేకి గ్యాప్ అయితే ఇవ్వాలి. వేసిన తర్వాత ఒక నిమిషం అలానే వదిలేస్తే అవి కొంచెం పైకి తేలుతాయి. అప్పుడు ఇలా జర్ల గెంటెతో అటు ఇటు చక్కగా వేపుకునేయాలి. ఇవి ఇలా కొద్దిగా బంగారు రంగొచ్చేంత వరకు వేపుకునేసి వీటిల్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు మనం సెకండ్ టైమ్ గూడా వేసుకునేద్దామండి. ఇప్పుడు సెకండ్ టైము 3 వేస్తా ఉండాను నేను. ఆయిల్ అనేది హీట్‌గా అయితే ఉండకూడదు. మీకు చూస్తా ఉంటే గూడా అర్థమైపోతుంది చూడండి. లైట్ హీట్‌గా ఉంది.
ఇలా వడలు వేసిన ఒక నిమిషం తర్వాత మనం జర్లగింటతో అటు ఇటు తిప్పుకునేయాలి. లేకపోతే మనకివి చీలిపోతాయండి. అలానే వడలు గూడా ఎంత చక్కగా పొంగినాయో చూడండి బూరెల్లాగా. అన్నీ ఇదే మాదిరిగా చక్కగా ఫ్రై చేసుకునేసి ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఫస్ట్ చేసిన వడలు ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నింది కాబట్టి కలర్ ఆ మాదిరిగా వచ్చింది. మళ్ళీ చేసినవి చక్కగా వచ్చినాయి చూడండి. చాలా టేస్టీ అయిన రవ్వ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి గదా! లోపల స్టఫింగ్ గూడా సూపర్‌గా ఉంటుంది. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇలా మీరు గూడా ఒక్కసారి చేసుకొని తిని చూస్తేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి